146 లేదా 196 పిహెచ్సిలు ఉంటే అక్కడ దాంట్లో 120 పిహెచ్సిలకు సంబంధించినటువంటి దాంట్లో ఒక్కొక్క పిహెచ్సి నుంచి దాదాపుగా 30,000 అంటే 36 లక్షల రూపాయల స్కామ్ జరిగింది. కేవలం ఒక్క సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి డిఎంహెచ్ ఉన్నాయి. సో ఇలా చూసుకుంటే రాష్ట్రం అంతా ఇంకెన్ని లక్షల కోట్ల స్కామ్ జరిగి ఉండొచ్చు? అందరికీ నమస్కారం. వాస్తవానికి మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. అవినీతి పరులను నిజంగా వాళ్ళ యొక్క ఆగడాలను అడ్డుకట్ట చేయడానికి ఈ యొక్క చర్చ పనికొస్తుందని నేను ఒక పౌరుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, ఒక చదువుకున్న వ్యక్తిగా కోరుకుంటున్నాను. మీకు యాజమాన్యానికి, ఫోర్ సైట్ టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం తెలియజేస్తూ నాతోటి డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలు, ముఖ్యంగా భారతదేశంలో నిజంగా భారతదేశం ఆయుష్మాన్ భారత్ అయితేనే ఇంకేదైనా కానీ ఒక మానిటరింగ్ లేక, దాని మీద సరైన అవగాహన లేక, వారు చేస్తున్న ఆక్రమణలను అడ్డుకట్ట వేయలేక ప్రభుత్వం విఫలమైంది. అధికారులు కాదు, అధికారులు వాళ్ళకు దొరికినంత దోసుకోవడమే పరమావధిగా. ఎందుకంటే సరైన గవర్నమెంట్ లేకపోవడం, సరైన మానిటరింగ్ లేకపోవడం, సరైన వ్యక్తుల మీద సరైన చర్యలు తీసుకోకపోవడం, ఇలాంటి వాటి వల్ల ఈ రాష్ట్రమే కాదు దేశం మొత్తం ఈ ఒక అవినీతి భయం అయిపోయింది. మీకు చెప్పాలంటే ఈ అవినీతి పరులు రోజు రోజుకు వెచ్చలేకపోతున్నారు. ముఖ్యంగా వైద్యము నిజంగా వైద్యం అనేది చాలా బ్రహ్మాండంగా నడుస్తేనే పేదవాళ్లకు చాలా ఎంతో ఒక ఊరటగా కలిగించే వైద్యం, విద్య, ఈ రెండింటిని ఈ ప్రభుత్వాలు మర్చిపోతున్నాయి. ఈ ప్రభుత్వాలు చేస్తున్న అవినీతి పరులకు అండగా ఉంటున్నాయి. వాస్తవానికి అవినీతి పరులు అంతా రెచ్చిపోతుంటే ఇక్కడ ప్రభుత్వం నిద్రపోతుందా? కేంద్ర ప్రభుత్వం నిద్రపోతుందా? లేదా ఎందుకు మానిటరింగ్ చేయలేకపోతుంది? ఎందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేకపోయింది? అంటే వీళ్ళకు సపోర్ట్ చేస్తున్న నాయకుడు ఎవడో కూడా బయట పెట్టాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉన్నది. ఎందుకంటే పైన ఒక నాయకుడు లేకుండా, ఒక మంత్రినో, కేంద్ర మంత్రినో లేదా రాష్ట్ర మంత్రినో వాళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా ఇదైతే జరగదు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలపై ఖచ్చితంగా ఈ రకంగా ఎంక్వైరీలు పెట్టాలి. అసలు అవినీతి పనులను వదిలేసి ఏ తప్పు చేయని మా నాయకుల మీద, ఎలాంటి స్కామ్ చేయని మా నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని ఏదో రకంగా ఖచ్చితంగా జైలుకు పంపాలని ఒక దుర్బుద్ధి తప్ప మరి జరుగుతున్న ఇంత తతంగా జరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఏం చేస్తున్నదని ఈ సందర్భంగా మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరి ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఇద్దరు మంత్రుల ద్వారా ఈ తతంగం ఈ రాష్ట్రం మొత్తం జరుగుతుందా? ఇప్పటికైనా ఒక మానిటరింగ్ వ్యవస్థను తీసుకొచ్చి ఎంక్వైరీ అనేది జరిపిస్తారా? వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా, తీసుకోరా అనేది చూద్దాం. లేకపోతే మేము కూడా మా పార్టీ యొక్క అనుమతితోటి అవసరమైతే ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ కానీ లేదా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక వినతి పత్రం అయితే ఇక్కడ రామ్మూర్తి గారు జరుగుతున్న అన్యాయాన్ని ఒక ఇన్సైట్ ఇస్తా నేను. సిద్దిపేటకి సంబంధించి అంటే సిద్దిపేట జిల్లా హరీష్ రావు గారి కాన్స్టిట్యున్సీలోనే వస్తుంది. నాకు తెలిసి ఆయన దృష్టిలో ఉందేమో అనేటువంటి చిన్న ఆలోచన ఉంది. ఎందుకంటే అతను ఒక హాస్పిటల్ని సీజ్ చేస్తే ఉదయం పూట హరీష్ రావు గారు చెప్పారనే నేను ఆ హాస్పిటల్ని మళ్ళీ సాయంత్రం పూట ఓపెన్ చేశాను అనేటువంటి మాట ఆయన చెప్పాడు ఆయనతో మాట్లాడిన సందర్భంలో. అంటే ఏదైనా అవినీతి జరగలేదని తెలిస్తేనే హరీష్ రావు గారు దానికి ఏమైనా మాట చెప్తాడు. కానీ అవినీతి పరుడు ఎవడైనా, వాళ్ళ తమ్ముడైనా ఇంకెవరైనా కానీ వదిలిపెట్టడు. అది అంత నిజాయితీ గల వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్న ఒక రాజకీయ నాయకులలో ఉన్నది మహా వ్యక్తి హరీష్ రావు గారు. కాబట్టి హరీష్ రావు గారికి తెలిసి ఉంటుందని అయితే నేను అనుకోను. ఒకవేళ ఖచ్చితంగా తెలియకుంటే మా ద్వారానైనా లేదా మీ ద్వారానైనా ఈ విషయాన్ని ఖచ్చితంగా హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక్క సిద్దిపేటకు సంబంధించింది కాదు. మీరు అనుకుంటున్నారు ఒక సిద్దిపేటలో 30 లక్షల రూపాయల అవినీతి జరిగితే ఇలా ఉన్న మొత్తం రాష్ట్రంలో ఇంకెంత జరగాలి, ఎంత అవినీతి జరగాలి? వీళ్ళంతా డాక్టర్లు ఇట్లా భయపెడుతూ లేదా హాస్పిటల్ ఎంక్వైరీ పేరు మీద భయపెడుతూ ఒక బృందాలనే తయారు చేసి వసూళ్లను తెగబడ్డారంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకా ఏది ఉండదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మీద ఖచ్చితంగా ప్రతిపక్షంగా మేము అడుగుతాం, నిలదీస్తాం. అది ఎవరున్నా
వాళ్ళ వెనక ఎవరున్నా కానీ క్షమించకూడదని ఈ సందర్భంగా మీ ద్వారా. సరే అయితే ఒక మాట ఇవ్వండి ఫోర్ సైట్స్ టీవీ ముఖంగా ఇప్పుడు ఈ డిబేట్ సాక్షిగా హరీష్ రావు గారి దృష్టికి ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని తీసుకెళ్తాను, తగిన చర్యలు తీసుకునేలాగా ఎంకరేజ్ చేస్తాను అనేటువంటి మాట మీరు ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఖచ్చితంగా ఆడ నిజంగా మీరు మీ ఎంక్వైరీలో గానీ నిజంగా అవినీతి జరిగినట్టుగా తేలితే ఖచ్చితంగా హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్తాము. వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టు, కక్కిన డబ్బుల్ని కూడా కక్కిచ్చేటట్టు, తిన్న డబ్బుల్ని కక్కిచ్చేటట్టు ఖచ్చితంగా చర్యలు తీసుకునేటట్టు హరీష్ రావు గారికి దృష్టికి తీసుకుపోతానని ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఆ వైద్యం అంటే దేవుడితో సమానమైన వైద్య, ఆ వైద్యంలోనే ఇంత అవినీతి జరిగితే పేద ప్రజలకు ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది? హరీష్ రావు గారు కొన్ని వందల మంది రోజు వచ్చిన వాళ్ళని ఎంతో సాయం చేసేవారు. ఇలాంటివి జరుగుతుంది అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకోడని నా మనసు చెప్తుంది. ఖచ్చితంగా ఆ విధంగా హరీష్ రావు గారితో అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి లెటర్ కూడా రాపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చాలా థ్యాంక్ యూ సార్, చాలా పెద్ద మాట ఇచ్చారు. మనం